స్లోనే స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మూవీ. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అవుతుంది, స్క్రీన్ ప్లే స్లోనే కొత్తగా ఉండదు. కానీ తీసుకున్న చూపించిన విధానం కానీ వర్క్ కానీ సినిమాలో చాలా ప్లస్ పాయింట్ అన్నది. అండ్ విషయం కూడా చాలా ప్లస్ పాయింట్. అండ్ క్లైమాక్స్ మధ్యరాత్రిలో ఫైట్ ఏదైతే ఉంటుందో అది ఇష్టం ఉంటుంది. అండ్ రవితేజ స్క్రీన్ ప్లేస్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా రవితేజ హిట్ కావాలని కోరుకుంటుంది. ఎందుకంటే మనకి లాస్ట్ సినిమా కూడా రవితేజ ఆయన స్క్రీన్ ప్లేస్ కానీ చాలా బాగా వస్తాయి, కానీ జనాలు ఇచ్చేది దాన్ని ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. అక్కడక్కడ కొంచెం డిసప్పాయింటెడ్ అండి నేను మాకు చెప్పాలంటే కనుక. ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అందుకే చెప్పడానికి పెద్దగా ఏం లేదు. అజయ్ ఘోష్ గారు అయితే మాత్రం సినిమాకి కొంచెం ఆయన కామెడీతో కానీ ఆయన యాక్టింగ్తో కానీ కొంచెం కుర్చీలో కూర్చోబెట్టారు చెప్పాలంటే కనుక. ఓకే భయ్య, లవ్ స్టోరీ ఓకేనండి, అంటే సూపర్ అని చెప్పలేదు కానీ ఓకే. అంటే యాక్షన్ సీన్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్లో పెట్టారు సినిమాలో. సో ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే రవితేజ గారు కానీ మూవీ టీం కానీ ఆ కుమారాయుడుతో వెళ్ళి భోజనం చేసి కొంచెం బుర్ర పనిచేస్తున్నారు అనిపించింది. ఏదో రవితేజ గారు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు బాగుంది, కానీ అవకాశం రవితేజ గారు ఇచ్చారని చెప్పి ఏదో పడితే ఏదో తీసేస్తే ఎలా. సో అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక జేమ్స్ బాండ్ 007 సినిమా కానీ బిల్లా సినిమాలో ఇన్ని ఎలివేషన్స్ కానీ ఆ గన్ షాట్లు కానీ రవితేజ గారు ఒక మంచి షూటర్. సో ఓకే, ఎందుకు కాల్పులు జరుగుతున్నాయి, ఎందుకు వేరే వేరే క్యారెక్టర్స్ వస్తాయి అనేది నాకైతే అసలు ఇప్పటికీ అర్థం కాలేదు చెప్పాలంటే. సో అజయ్ ఘోష్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం కామెడీ ఉంది, కానీ అజయ్ ఘోష్ గారు కానీ లేకపోతే కనుక ఇంక మొత్తంతో కాల్చుకోవడమే సరిపోతుంది. సో ఇందులో గొప్ప విషయం ఏంటంటే బాగా డిజైన్ చేశారు కొన్ని షార్ట్లు అయితే. గన్ షాట్ నిండా కొన్ని సీన్లు ఉంటాయి అనమాట, గేట్లు కూడా గన్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి షార్ట్లు కానీ బొమ్మ గన్స్ ఉంటాయి, అన్ని షార్ట్లు కానీ అయితే బాగున్నాయి. కానీ వైలెన్స్ ఎక్కువైంది. ఆ వైలెన్స్ కి తగ్గ స్టోరీ కానీ ఆ లవ్ ఎందుకు వస్తుంది సో అది ఒకటే డిసప్పాయింట్ అయింది. కానీ పార్ట్ 2 ఉందంట. పార్ట్ 2 కనుక ఇలా ఉంటే కానీ మన స్టోరీ కావాలి, స్టోరీ ఉంటేనే స్టోరీ. ఎందుకంటే ఎక్కడెక్కడో తీసారండి సినిమాకి, ఎక్కడ కోట్లు ఖర్చు పెట్టారు చెప్పాలంటే. అంతా కూడా బాగుంది, చూడడానికి విజువల్ గా బాగుంది, కానీ ఎందుకు ఆ సీన్లు వస్తుంది మనకి ఏదో పబ్జీ గేమ్ ఆడుతున్నట్టు కాల్చుకుంటారు చూడండి, అట్లా ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్పేదాకా వినాలి కదా. సో మొత్తానికి ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు అయితే మనకు అనిపించింది ఏంటంటే నెక్స్ట్ స్టోరీ ఉంటే బాగుంటుంది అనిపించింది. అది ఉంటే నెక్స్ట్ పార్ట్ అయితే మాత్రం బాగా ఆడుతుంది. సో రవితేజ గారు అయితే మాత్రం ఆయన లుక్స్ అయితే మాత్రం పార్ట్ 2లో కానీ లేకపోతే వేరే సినిమాలో కానీ విలన్ గా చేస్తే మాత్రం రవితేజ గారు సీరియస్ క్యారెక్టర్ సినిమాలో మొత్తం ఒక స్మైల్ కానీ ఏముండదు, అంత సీరియస్ యాక్టింగ్. ఒకవేళ అసలు ఏముండదండి కామెడీ. రవితేజ గారు కొత్తగా ఉంటుందండి. ఒకవేళ సంక్రాంతికి విడుదల అంటే ఎట్లుంటున్నాయి? సంక్రాంతికి విడుదలైతే ఏముండదండి, కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చి అంతే, జనాలు మోసం చేసినట్టు ఉండేది, హైప్ క్రియేట్ చేసి అంతే.